హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం మరో ఊహించని షాక్ అండి. వివరాలు వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తుంది. వీడియో నచ్చినది ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ల విషయంలో ఈసీ మరొక సంచలన కీలక నిర్ణయం అండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల విధుల విషయంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుందండి. ఇప్పటికే వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచిన ఎన్నికల సంఘం మరో పని కూడా చేయకుండా వారిని అయితే తప్పించింది. రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లను అయితే పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించిందండి. సో వాలంటీర్ల స్థానంలో విఆర్ఓలు రేషన్ పంపిణీ అయితే పాల్గొంటారు. సో విఆర్ఓలు అయితే రేషన్ పంపిణీలో పాల్గొంటారండి. సో కాబట్టి రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే విఆర్ఓలు వాటిని సరిచేయాలని అయితే అధికారులు సూచించారండి. ఇక ఎండియు ఆపరేటర్లు సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదు అని ఈసీ స్పష్టం చేసింది. సో ప్రభుత్వం ద్వారా గౌరవవేతం తీసుకునే వాలంటీర్ల సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో అధికారిక పార్టీ అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అయితే వెళ్ళాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ పంపిణీలో పాల్గొనొద్దని అయితే ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. అలాగే నగదు పంపిణీ పథకాల్లో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని అయితే స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, ట్యాబ్లు, ఇతరత్ర పరికరాలని కూడా తిరిగి ఇచ్చేయాలని అయితే స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ఈ ఆదేశాలని పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా ఈ చర్యలు అయితే చేపట్టారు. సో మొదటగా అయితే పెన్షన్లు పంపిణీ విషయంలో అయితే వాలంటీర్లు ఉండకూడదని చెప్పిన తర్వాత పథకాలకు సంబంధించి డబ్బులు పంపిణీ కార్యక్రమంలో కూడా వాలంటీర్లు ఉండకూడదు. ఇంకా రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు ఉండకూడదు. సో టోటల్గా వాలంటీర్లు ఈ 2 months ఏదైతే ఉందో టోటల్గా రెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇదండి ఇవాళ వరకు. అలాగే చాలామంది వాలంటీర్లు కామెంట్ చేస్తున్నారండి. సో మాకేం వర్క్ లేదు కదా, మాకు శాలరీలు వస్తాయా అని అడుగుతున్నారు. సో శాలరీస్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.